మదర్స్కి పేరెంట్స్కి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు అంటే టు ప్లాన్ యువర్ ఫస్ట్ బేబీ ఆర్ సెకండ్ బేబీ ప్లాన్ చేసేటప్పుడు మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ మన మెంటల్ డిసెబిలిటీస్ని ఆర్ ఇఫ్ యూఆర్ రియలీ ఇన్ అ వర్జ్ ఆఫ్ గివింగ్ అ సెకండ్ థాట్ టు అవర్ మ్యారేజ్ ఆ టైంలో కిడ్నీ ప్లాన్ చేసుకోవటం ఎగ్జాక్ట్లీ సచ్ అ రిలవెంట్ క్వశ్చన్ రియలీ మ్యామ్. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ నాట్ మెంట్ టు బి హ్యాడ్ టు కరెక్ట్ యువర్ మ్యారేజ్. తప్పు, అదేం థెరపీ కాదు మ్యారేజ్కి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకొక చైల్డ్ని తీసుకొస్తున్నారు అని అంటే ఒక హోల్ బీయింగ్ ఒక లైఫ్ని తీసుకొస్తూ వాళ్ళకి మీ బెస్ట్ చేయడానికి మీరు రెడీ అవటం పిల్లల్ని కంటాం అంటే. సో అసలు ఫస్ట్ మీ లైఫే సరిగ్గా లేనప్పుడు మీరు ఇంకొక బీయింగ్కి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు? మరి చెప్తారు కదా మేము పెద్దవాళ్ళు, పిల్లలు పుడితే అంతా సెట్ అవుతుంది, మా కాలంలో మేము ప్రతిదానికి మా కాలంలో పిల్లలు పుడితే సెట్ అవుతుంది, ఒక ఇద్దరిని కానీ పళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరిని కానేసి ఒకరికొకరు తోడుకుంటారు, మీరు బిజీ అయిపోతారు, తిరిగి చూసే లోపల జీవితం అయిపోతుంది. ఇది వస్తాయి అడ్వైజ్లు. చెప్పండి. సో ఇట్లాంటిది ఈ టైమ్ అండ్ స్పేస్లో దట్స్ నాట్ రిలవెంట్.